బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కవిత విచారణతో ఢిల్లీలో హైటెన్షన్ కొనసాగుతోంది. తెలంగాణ కేబినెట్ మంత్రులు హస్తినాలో మకాం వేశారు. ఇప్పటికే మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమ్మద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో ఉన్నారు. ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న నేపథ్యంలో అరెస్టు జరిగే అవకాశం ఉందా? అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కవితకు సంఘీభావం తెలిపేందుకు మంత్రులు ఢిల్లీకి వెళ్లారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఢిల్లీకి మరికొందరు మంత్రులు వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో బీఆర్ఎస్ మంత్రులు మకాం వేసిన ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ప్రస్తుతం ఢిల్లీలో అప్డేట్స్ ఏంటి? తెలంగాణ మంత్రులు ఢిల్లీకి క్యూ కట్టారు. ముఖ్యంగా ఈరోజు ఉదయం 11 గంటల నుండి ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతున్న సందర్భంలో ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న మంత్రి హరీష్ రావు, కేటీఆర్, అలాగే మంత్రి సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి ఢిల్లీకి చేరుకోగా ఇక ఈరోజు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ఇక శ్రీనివాస్ గౌడ్ కూడా ఈరోజు అక్కడే ఢిల్లీలోనే ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అంటే ఏదైతే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితను విచారణ చేపట్టడం అనేది పూర్తిగా ఆసక్తికరంగా మారింది. అందరూ కూడా ఏం జరగబోతుందో అనేటువంటి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఒకవైపు అరెస్ట్ చేస్తారా లేక కేవలం విచారించి వదిలేస్తారా, ఒకవేళ అరెస్ట్ చేస్తే అప్పటికప్పుడు ఏం చేయాలి అనే దానిపైన కూడా ఇప్పటికే పార్టీ శ్రేణులకు కూడా స్పష్టమైనటువంటి నిర్ణయం ఇప్పటికే ఉంది. దానిపైన కూడా ఇప్పటికే నిన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈరోజు ఉదయం 11 గంటల నుండి దాదాపు 4 గంటలు పూర్తయింది. ఇప్పటికీ ఇంకా విచారణ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ఢిల్లీలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుసుకుంటున్నారు. మంత్రులు కేటీఆర్, హరీష్ రావుతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని ఎప్పటికప్పుడు తెలుసుకొని వారితో సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రగతి భవన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అక్కడ జరిగేటువంటి ప్రతి అప్డేట్ను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ దాదాపు 4 గంటలు పూర్తయింది. ఈరోజు సాయంత్రం వరకు ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది విచారణ అనేది మాత్రం ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ప్రతి గంటకు కూడా ఉత్కంఠ పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక మరికొంతమంది మంత్రులు ఢిల్లీ వెళ్లేందుకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఒకవేళ విచారణ చేసి ఈరోజు కవితను ఇంటికి పంపిస్తే మాత్రం వెళ్ళి వీళ్ళందరూ కూడా కవితను పరామర్శించే అవకాశం ఉంది. ఒకవేళ అరెస్ట్ చేస్తే మాత్రం ఢిల్లీలో యాప్ నేతలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మంత్రులు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న వారందరూ కూడా ప్లాన్ చేసుకున్నారు. అయితే మొత్తంగా అంటే ఇప్పటికే ఈరోజు హైదరాబాద్లో కూడా చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం వద్ద కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేశాయి. కేంద్రం కక్షపూరితంగా కేసులు నమోదు చేసింది, కావాలని విచారణ ప్రతిపక్ష పార్టీలను వేధిస్తుంది అని చెప్పి వీరందరూ కూడా బీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపటి కిందట మంత్రులు కూడా కొంతమంది స్పందించడం జరిగింది. బీజేపీ కావాలని కక్షపూరితంగా ప్రతిపక్ష పార్టీలపైన కేసులు నమోదు చేసి విచారణ పేరుతో మమ్మల్ని అందరినీ కూడా ఇలా వేధిస్తోంది అని చెప్పి మంత్రులు కూడా స్పందించారు. అయితే కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి కూడా ఎవరు కవిత అంశంపై మాట్లాడవద్దు అని చెప్పి కూడా పార్టీ శ్రేణులకు సూచించడం జరిగింది. ఎవరు ఎక్కడ ఏం రెస్పాన్స్ కావద్దు, మనం ప్రజాస్వామ్యయుతంగా న్యాయబద్ధంగా విచారణ ఎదుర్కొందాం, ఒకవేళ అవసరమైతే ఈ 2 ప్రజాస్వామ్య ప్రక్రియ అలాగే న్యాయ పోరాటం చేద్దామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఢిల్లీకి ఒక్కొక్కరుగా మంత్రులు చేరుకోవడం కూడా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మిగతా సంస్థలతో కంపేర్ చేసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ క్షణాన ఏమవుతుందో అనేటువంటి ఉత్కంఠ ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరుగా మంత్రులు, తెలంగాణ మంత్రులందరూ ఒక్కొక్కరుగా ఢిల్లీకి ప్రయాణం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇటువైపు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, ఈడీ కవిత విచారణ నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, అదేవిధంగా అటు ఢిల్లీకి వేసిన మకాంలో ఉన్న మంత్రులకు సంబంధించి కానివ్వండి, టోటల్ ఓవరాల్గా చూసుకుంటే కవిత అరెస్టు అనేటువంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. దీని వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా సందర్భ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అయితే మొత్తంగా ఉదయం నుండి కూడా ఎంతోమంది కవితను అరెస్ట్ చేస్తారా లేదా విచారణ చేసి వదిలిపెడతారా అనేటువంటి అంశం ప్రతి ఒక్కరు కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అధికార పార్టీ కూడా బయటికి చెప్పనప్పటికీ కూడా లోపల మదన పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేస్తుంది అని చెప్పి కూడా ప్రకటనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తంగా ఓవరాల్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఖచ్చితమైన ఆధారాలు ఉంటే ఆ విధంగానే ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే ఈరోజు ఈ సంఘటనలో మనం ఇంత ముందుకు జరిగినటువంటి అరెస్టులు కూడా చూసాం. అయితే విచారణ జరిపిన అనంతరం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఎవరైతే ఉంటారో అతను నిర్ణయం తీసుకుంటారు. అవసరమైతే అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండవచ్చు. అయితే వారు ఈరోజు తగినంత సమాచారం ఇచ్చినట్లయితే మరొకసారి విచారణ పిలిచే అవకాశం కూడా ఉండవచ్చు. అంటే ఏంటి అనేది మనం డిసైడ్ చేయలేం. అయితే ఒకటి మాత్రం చర్చ జరుగుతోంది, అధికార పార్టీ ప్రతిపక్షాల మధ్య అరెస్ట్ చేస్తారు అని చెప్పి ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏం జరగబోతుంది అనేది కూడా మరికొద్దిసేపట్లోనే తేలనుంది. మొత్తంగా ఉదయం నుండి కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఆందోళన అయితే నెలకొని ఉంది. ఒకవైపు విచారణ ఎదుర్కొనేందుకు మేము రెడీగా ఉన్నామని చెప్పి నిన్న జరిగినటువంటి సమావేశంలో కవిత చెప్పడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి కూడా మేము ఏదైతే వచ్చినటువంటి ఆరోపణలు ప్రజాస్వామ్యయుతంగా న్యాయబద్ధంగా ఎదుర్కొనేందుకు మేము రెడీగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఇటు పార్టీ శ్రేణులకు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎలాగో వాళ్ళు ఏ విధంగా వ్యవహరించినా కానీ మనం మాత్రం ముందుకు వెళ్తాం, ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగానే పోరాడదామని చెప్పి కూడా పార్టీ శ్రేణులకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. చెప్పండి వేణు, ఇటువైపు బండి సంజయ్పై తెలంగాణ వ్యాప్తంగా కేసులు నమోదవుతున్నాయి. దీని పట్ల పార్టీ వైఖరి ఎలా ఉంది? అంటే ఏదైతే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలపై కొద్దిసేపటి కిందటే మహిళా కమిషన్ కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇటు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్లు ఇస్తున్నారు. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం ఏంటి, ఒక మహిళ అని చూడకుండా ఈ విధంగా వ్యాఖ్యానించడం ఏంటి అని చెప్పి ప్రతి చోట కూడా పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కంప్లైంట్ చేస్తున్నారు. ఇక ఈరోజు మరికొద్దిసేపట్లోనే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు వెళ్ళి బండి సంజయ్పై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కంప్లైంట్ కూడా చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. కొద్దిసేపట్లోనే రాజ్భవన్కి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళలు వెళ్ళనున్నారు. అంటే ఈ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక రకంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి తెలంగాణ వ్యాప్తంగా. పార్టీ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మాత్రం ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, ఈ విధంగా ఒక మహిళను అవమానపరచడం సరైంది కాదు అని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు పోలీస్ స్టేషన్లలో కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వేణు చెప్పండి, దాదాపు మీకున్న సమాచారం ప్రకారం విచారణ ఎంతసేపట్లో ముగియవచ్చు? అంటే ఈరోజు జరుగుతున్నటువంటి విచారణ అంటే మామూలుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ సిబిఐ విచారణ పర్టికులర్ ఇంత టైం అని మనం కూడా అంచనా వేయలేం. ఎందుకంటే అధికారులకు అక్కడ ఏదైతే వారి వద్ద ఉన్నటువంటి ఆధారాలను అనుసరించి వాళ్ళు విచారణ అనేది కొనసాగిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఉదయం ప్రారంభమైనటువంటి విచారణ రాత్రి వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. మనం కొన్ని రోజుల కిందట కొన్ని కేసెస్లో చూసాం, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఉదయం వెళ్ళినటువంటి ఎవరైతే వారు ఉంటారో ఆరోపణలు ఎదుర్కొనేటువంటి వారిని సుదీర్ఘంగా విచారించే అటువంటి అధికారం కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం కవితకు సంబంధించి మనం ఒకసారి చూసుకుంటే ఉదయం 11 గంటలకు వెళ్ళింది. దాదాపు ఇప్పటికీ దాదాపుగా ఒక 4 గంటలకు పైగా అంటే ఇప్పుడు వరకు కూడా అంటే సుదీర్ఘంగా ఒక రకంగా చర్చ అక్కడ ఆధారాలు సేకరించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ విచారణ ఎంతసేపట్లో ముగుస్తుంది అనేది మనం చెప్పలేం, కానీ వారికి వద్ద ఉన్నటువంటి ప్రతి ఆధారాన్ని కూడా
చూపిస్తారు. ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఓకే, వారికి వేణు. ఇది ఏంటి, ఎలా జరిగింది అనేటువంటి దానిపైన తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి విచారణ ఇంత టైం అనేది మాత్రం మనం చెప్పలేము. ఓకే, రైట్ వేణు.